గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే ఫిఫ్త్ క్లాస్ అండి. ఈ ఫిఫ్త్ క్లాస్లో కూడా ఈ రోజు మీ చేతే 27 నక్షత్రాలను పరిగణలోకి తీసుకొని సిగ్నిఫికేటర్స్ ఎలా వేయాలో చెప్తాను. సో పేజీ నెంబర్ 25 ఓపెన్ చేయండి. చూడండి, ఇదే అండి పేజీ నెంబర్ 25లో ఈ చార్ట్ ఇచ్చాను. చూడండి, ఎగ్జాంపుల్ చార్ట్ 19/6/1967 సోమవారం రోజు 17:18 కరీంనగర్. ఇది చార్ట్. మరి ఈ చార్ట్కి సంబంధించిన సిగ్నిఫికేటర్ టేబుల్ ఎక్కడుంది? ఇక్కడ సిగ్నిఫికేటర్స్ ఎలా వేయాలో క్లియర్గా ఇచ్చాను. నిన్న ఎవరు అడిగారు, ఇక్కడ అబ్రివేషన్తో పాటు ఇచ్చాను. చూడండి, దీనికి సంబంధించిన సిగ్నిఫికేటర్ టేబుల్ ఇక్కడ ఉంది, అంతే కదా? ఇక్కడ ఉంది. మరి దీన్ని ఎలా వేయాలి? సో 27 నక్షత్రాలు బాగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారో చెప్పండి, నేను వాళ్ళ చేతనే వేయిస్తాను. చూడండి, ఇప్పుడు మన చార్ట్ ఏది? ఇది చార్ట్ అండి, ఇది చార్ట్. ఇక్కడ లగ్నం ఏమైందండి? ఈ సమయానికి వృశ్చిక లగ్నం అయింది. ఇది 1వ స్థానం. ఇక్కడి నుంచి చూడాలి. చూడండి, 1వ స్థానం డిగ్రీల నుండి 2వ స్థానం వరకు 1వ స్థానం అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకోండి ఇక. ఓకేనండి. ఇప్పుడు 1వ స్థానానికి అధిపతి ఎవరు? వృశ్చిక రాశికి అధిపతి ఎవరండి? వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడు. కాబట్టి ఇక్కడ నేను కుజగ్రామం వేస్తున్నాను. చూడండి, కుజగ్రామం వేశాను. కాబట్టి ఇప్పుడు కుజగ్రహానికి ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? 3 నక్షత్రాలు ఉంటాయండి. 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ 3 నక్షత్రాలు ఎక్కడ ఉంటాయి? 2 వృషభంలో ఉంటాయి, రెండేమో మిథునంలో ఉంటాయి. మిథునంలో ఉంటాయి. అలాగే చిత్తా నక్షత్రం వచ్చేసి కన్యా రాశి. 2 కన్యలో ఉంటాయి, రెండేమో తులలో ఉంటాయి. తులలో ఉంటాయి. అలాగే మకరంలో 2 ఉంటాయి, కుంభంలో 2 ఉంటాయి. 2 ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఏ గ్రహాలు స్థితి అయ్యారో వాటిని పీసీబీఎల్లో వేయాలి. పీసీబీఎల్లో వేయాలి. చూడండి, మరి ఎవరున్నారు? చెప్పండి, ఏ గ్రహాలు ఉన్నాయి మృగశిర నక్షత్రంలో? సూర్యుడు ఉన్నాడు. ఇంకా రవి ఉన్నాడు. చిత్తా నక్షత్రంలో సొంత నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, సొంత నక్షత్రంలో ఉన్నాడు. తర్వాత ధనిష్టాలో ఎవరు లేరండి. ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు సూర్యగ్రహము, కుజగ్రహము పీసీబీఎల్లో వేయాలి. సూర్య కుజ పీసీబీఎల్లో వేశాము. మరి 1వ స్థానంలో ఏ గ్రహాలు ఆక్యుపెంట్ గా ఉన్నాయి? లేవండి, ఏమి లేవండి. ఎవరు లేరు కాబట్టి ఖాళీగా వదిలేద్దాం. అవునండి, ఎవరు లేరు కాబట్టి పీసీఓలో కూడా ఎవరు రారు. ఇప్పుడు 2వ స్థానం. మరి 2వ స్థానానికి అధిపతి ఎవరు? చూద్దాం. గురువు అవుతాడు. 2వ స్థానం గురువు అవుతాడు. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. కాబట్టి ఇప్పుడు గురుగ్రహం వేసుకోవాలి ఇక్కడ. గురు వేషాలు. మరి గురుగ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి కదా? పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. ఈ నక్షత్రాలలో మాత్రమే, ఈ నక్షత్రాలకు సంబంధించిన డిగ్రీలలో మాత్రమే ఏ గ్రహాల స్థితి అయితే వాటిని పీసీబీఎల్లో వేయాలి. మరి ఎవరున్నారు? బుధుడున్నాడు. ఇంకెవరున్నారు? చంద్రుడు ఉన్నాడు. మరి పూర్వభాద్రలో ఎవరు లేరండి. అంటే బుధ చంద్రగ్రహాలు వచ్చారు, అంతే కదా? 2 వేయాలండి. బుధ చంద్రగ్రహాలు వచ్చారు. బుధ చంద్రగ్రహాలు వచ్చారు. మరి 2వ స్థానంలో ఏ గ్రహాలు ఆక్యుపెంట్ గా ఉన్నాయి? ఏం లేవండి. ఎవరు లేరు కాబట్టి ఖాళీగా వదిలేద్దాం. తర్వాత 3వ స్థానం చూద్దాం. 3వ స్థానం మకరానికి అధిపతి ఎవరు? శని. కాబట్టి ఇక్కడ శని గ్రహం వేస్తున్నాను. శని. మరి శని నక్షత్రాలు ఏంటి అండి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. మరి దాని డిగ్రీస్ ఏంటి? శని నక్షత్రం డిగ్రీస్. శని వచ్చేసి 10 నుంచి 23. కాదు, 3.20 నుండి 16.40. 3.20 నుంచి 16.40. 16.20. 16.40.
40 అవును అవును కరెక్ట్. ఇక ఉత్తరాభాద్ర 16.40. మరి ఇందులో 40 ఎవరున్నారు? అంతే అంతే. మరి ఎవరున్నారు శని నక్షత్రంలో? శని నక్షత్రంలో గురువు ఉన్నాడు. గురువు ఉన్నాడు. మరి అలాగే గురువు అనురాధాలో? ఉన్నాడు. ఎవరు లేరు సార్. మరి ఉత్తరాభాద్రాలో? శని సొంత నక్షత్రంలో ఉన్నాడు. లేడు లేడు లేడు. శని 16 లేడు. లేడు లేడు సార్. లేడు లేడు కాబట్టి ఒక లేడు లేడు. ఎవరున్నారు ఇప్పుడు? గురువు ఒక గురువే గురువు ఉన్నాడు. ఒకడే ఉంటాడు. గురువు ఒక్కడే గురువు ఉన్నాడు. గురువు ఒకడే ఉన్నాడు. గురువు అవునవును. ఒక్కడే ఉన్నాడు. గురు మరి 3వ స్థానంలో ఏ అవును. గ్రహాలు ఆక్యుపెంట్ గా ఉన్నాయి? ఎవరు లేరు, అంతే కదా? ఎవరు లేరు సార్. ఎవరు లేరండి. ఎవరు లేరు. ఇప్పుడు 4వ స్థానం చూద్దాం. 4వ స్థానానికి కుంభానికి అధిపతి ఎవరు? శనియే శని కదా. అవుతాడు. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అవునండి. గా అవే శని వస్తాయి. గురువు వేస్తాడు, అంతే రెండు కదా? వస్తాయమండి. అంతే గురువే గురువు వస్తాడు. వస్తాడు. ఇప్పుడు 4వ స్థానంలో ఏ గ్రహం ఆక్యుపెంట్ గా ఉంది? చాలా మంది జాగ్రత్తగా చూడండి. ఎవరున్నారు ఆక్యుపెంట్ గా? శని ఉన్నాడు. శని ఉన్నాడు. ఓకే, లాజికల్ గా శని ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ అవును. చెప్తాను. ఒక పాదం ఎంత? 3.20 డిగ్రీలు కదా. అవును. అంటే కేపీ సాఫ్ట్వేర్ ఇది 4వ స్థానమే చూపిస్తుంది. ఓకే, 4వ స్థానం ఫైన్, ఎందుకంటే 2 డిగ్రీలు మైనస్ గా ఉంది కాబట్టి మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక పాదం దీన్ని కలుపుకోవాలి. కలిపితే కాలింగ్ బెల్, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కాలింగ్ బెల్ టచ్ అవుతున్నట్టే కదా. అవునవును. టచ్ అయితేనే కదా అవతల వాళ్ళు డోర్ తీసేది. అవునండి. అంటే ఈ 18 డిగ్రీల 5 నిమిషాల 34 సెకండ్లకు 3.20 డిగ్రీలు కలుపుకోవాలి ఒక పాదం. అవును. యాక్చువల్గా అది 4వ స్థానమే కేపీ ప్రకారం, డౌట్ ఏం లేదు. అదే ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, తర్వాత ఇంకా వేరే లాజిక్ కూడా చెప్తాను. చూడండి, ఓకే. ఇప్పుడు 5వ స్థానం డిగ్రీలు ఎంత? 5వ స్థానం డిగ్రీ 5వ స్థానం చూడండి, 20 డిగ్రీల 18 నిమిషాలు 47 సెకండ్లు, అంతే కదా. ఇప్పుడు దీనికి 3.20 కలుపుకుందాం. 3.20 డిగ్రీలు కలుపుకుందాం. ఓకేనా అండి? 3.20 డిగ్రీలు కలుపుకుందాం. చూడండి ఎంత అవుతుందో తెలుస్తుంది. చూద్దాం. 3.20 కలుపుకుందాం. 47 ప్లస్ కలుపుకోవాలి. 3.20 డిగ్రీలు కలుపుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే, 3 డిగ్రీ స్లోప్ ఉన్నప్పుడు మాత్రమే 3.20 డిగ్రీలు కలిపితే దీన్ని టచ్ అయితే 5వ స్థానంలో ఉన్నట్టు. అర్థమైందా? అవునవును. దీన్ని టచ్ అయితే, టచ్ కాకపోతే అది 4లోనే ఉన్నట్టు. క్లియర్ అండి అందరికి? అప్పుడు 18 వేసుకోవాలి కదా సార్. అప్పుడు ఓకే, 18 వేసుకోవాలి. కరెక్టే, 18 వేసుకోవాలి. శని వేసుకోవాలి. అంతే, 18 వేసుకోవాలి. కరెక్టే, కరెక్ట్ చెప్పారు. అంతే, 18 5 34. చూద్దాం, ఇప్పుడు చూద్దాము ఎంత అయింది. 34 సెకండ్లు 25 నిమిషాలు, అంతే కదా. 25 నిమిషాలు. అవును. 25 నిమిషాలు 21. అవునండి. అంటే డోర్ దగ్గరికి వెళ్ళి, అంటే డోర్ దాటి గడపలో అడుగు పెట్టాడు, అంతే కదండి. అంతే అండి. అర్థమైందా అండి లాజిక్? కాబట్టి ఇప్పుడు ఇది ఎందులో ఉన్నట్టు ఈ శని గ్రహము? 5 కూడా సిగ్నిఫికెన్స్ అంటే 5లోనే ఉన్నాడని అర్థం. అర్థమైందా? 5లోనే ఉన్నాడు. ఒకవేళ శని గ్రహము 16, ఒకవేళ 5లో వేసుకోవాలి. ఒకవేళ 16లో ఉందనుకుందాం. ఒకవేళ ఉదాహరణకు 16 అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? 19 అవుతుంది, అంతే కదా. ఓకే. మరి 19 అయితే అప్పుడు రాదు. 20 డిగ్రీలను రీచ్ అవ్వలేదు కదా. అయిందా అండి? అవును, రీచ్ కాలేదు సార్. రీచ్ కాలేదు కాబట్టి కాలేదు. అప్పుడు 4లో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఓకేనా అండి? ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు, డోర్ బెల్ కొడితే ఇంట్లో వాళ్ళు వింటారు, వచ్చి డోర్ తీస్తారు. ఇప్పుడు డోర్ బెల్ అందదు కదా 16 డిగ్రీస్లో ఉంటే. అందుతుందా? కాలింగ్ బెల్ అందదు కదా. సో క్లియర్ కదండి అందరికి? అర్థమైందా అండి? అర్థమైతే ఒకసారి అందరు మెసేజ్ చేయండి ప్లీజ్. దీని గురించి అందరూ ఒకసారి మెసేజ్ చేయండి, వెరీ ఫాస్ట్ అండి. ప్లీజ్ అందరూ ఒకసారి మెసేజ్ చేయండి. చాలా మంది ఎస్, వై, ఓకే సార్, ఎస్. ఓకేనండి, ఈ కాన్సెప్ట్ ఫాలో అవ్వండి. మనకు
కేపీ సాఫ్ట్వేర్ లో అది 4లోనే చూపిస్తుంది. మన లాజికల్ థింకింగ్ అదే. ఏంటి, అర్థమైంది 5కి కదండి. వచ్చేసింది. మళ్ళీ తర్వాత అంటారు అది 4లో ఉంది కదండి సాఫ్ట్వేర్ లో అంటారు. ఉంటుంది, ఓకే. మన లాజికల్ థింకింగ్ ఇక్కడ అప్లై చేయాలి, ఓకే కదండి. ఓకే ఓకే అంటే ఇప్పుడు 4 5 ఇస్తుందా ఫలితాలు సార్ అప్పుడు 5లోనే Next ఉంది అంతేగా, 5కి అంతేగా. అంతే ఉమ్, ఓకే. 5కే వస్తుంది. ఓకే అండి. ఓకే, క్లియర్. కాబట్టి 4లో ఇక్కడ కాబట్టి ఇప్పుడు ఇది 4లో శనిగ్రహం ఇప్పుడు ఎందులో ఉన్నట్టు 4లో ఏం లేదు ఇప్పుడు ఇంకా. 4లో ఏమి లేదు. సో ఇక్కడ వదిలేసాం. చూడండి ఇక్కడ నేను వేయలేదు కూడా. ఇప్పుడు 5వ స్థానం ఓకే. చూద్దాం. 5వ స్థానానికి అధిపతి ఎవరు? గురువు గురుగ్రహం వేసుకుందాం. మీనం. గురువు వేశాను. మరి గురువు వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ బుధ చంద్రగ్రహాలు వచ్చారు కదా, అవును, అవే బుధ. వస్తాయి కదా, అంతే కదా, అవే వస్తాయి. అవే వస్తాయి. బుధ చంద్రగ్రహాలు వస్తాయి. ఇప్పుడు 5వ స్థానంలో ఎవరున్నారు ఆక్యుపెంట్ గా? 5వ స్థానానికి శని ఉన్నాడు ఇప్పుడు. శని ఉన్నాడు. ఎగ్జాక్ట్ అండి, కరెక్ట్. శని ఉన్నాడు. అర్థమైంది కదండి శని ఎలా వచ్చిందా? ఓకే ఓకే అర్థమైందండి. శని. ఇప్పుడు శని నక్షత్రంలో ఎవరున్నారు? ఆల్రెడీ గురువు వేసుకున్నాం కదా. మళ్ళీ గురువు ఉన్నాడు మళ్ళీ. గురువు అయింది. ఇక్కడ డబుల్ టైం వచ్చాడు గురుగ్రహం, చూసారా అండి. 5వ స్థానానికి గురుగ్రహం డబుల్ టైం వస్తే సంతానం తొందరగా ఉంది. ఇక్కడ మ్యారేజ్ కాగానే నెక్స్ట్ మినిట్ సంతానం అని చెప్పేయచ్చు. అంటే నెక్స్ట్ మినిట్ కాదు, అంతే కదా. అవునండి. అంటే 1 month లోపు ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పేయచ్చు. ఎందుకు గురుగ్రహం 5వ స్థానానికి డబుల్ టైం స్ట్రాంగ్ అయ్యాడు, ప్లస్ గురుగ్రహం 5వ స్థానానికి సంతానం ఇవ్వడానికి కారకత్వం వహిస్తుంది. సార్ రాహు కూడా ఉన్నట్టున్నాడు సార్, 5లో రాహు కూడా ఉన్నట్టున్నాడు. అది కూడా చూద్దాం. ఉన్నాడు, రాహు ఉన్నాడు, మీరు కరెక్ట్ గెట్ చేశారు. ఉన్నాడు, రాహు కూడా ఉన్నాడు. ఇది ఫార్చునా అండి. ఈ ఫార్చునా తర్వాత చూద్దాము. అదృష్ట బిందు రాహు కూడా ఉన్నాడు 5వ స్థానంలోనే. ఎగ్జాక్ట్ అండి, చూస్తున్నాను చెప్తారా లేరా అన్నారు. రాహు ఎందుకంటే 5వ స్థానం నుండి 6వ స్థానం వరకు 5వ స్థానం డిగ్రీలే కాబట్టి ఇది రాహు ఇక్కడ 11 degrees లో ఉన్నాడు. దీనికి 3.20 కలిపినా గానీ 6వ స్థానం టచ్ అవుతుందని, టచ్ అవ్వదు కదా. కాబట్టి రాహు కూడా ఉన్నాడు. రాహు కూడా ఉన్నాడు. రాహు ఇప్పుడు రాహు నక్షత్రంలో ఎవరున్నారో వేసాను కదా, ఆక్యుపెంట్ రాహు వేసాను. ఇప్పుడు రాహు నక్షత్రంలో ఎవరున్నారు? ఆరుద్రాలు ఎవరున్నారు? ఆరుద్ర నక్షత్రంలో ఎవరు లేరు. 16.40 నుండి 20 వరకు ఎవరు లేరండి. మళ్ళీ స్వాతి 16.40 నుండి 20 వరకు ఎవరున్నారు? కేతు. ఎవరు లేరండి. కేతు 16 కేతు ఉంది కదా. కేతు కూడా వచ్చేసింది. మరి గురు కేతు గ్రహాలు 5వ స్థానంలో స్ట్రాంగ్ అయ్యాడు. గురుగ్రహం చాలా బలంగా ఉంది. అంతేగా ఇందాకేమో కేతు గ్రహం లేకుంటే సంతానం తొందరగా అన్నాను, నెక్స్ట్ మినిట్. ఇప్పుడు కేతు వచ్చింది కాబట్టి డిలే చేస్తాడు. అర్థమైందా అండి. కేతు వచ్చాడు కదా, ఆలస్యం చేస్తాడు. మరి గురు కేతు గ్రహాల కాంబినేషన్ ఆధ్యాత్మిక సబ్జెక్ట్. అంటే ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకు మా జ్యోతిష్యమే కాదు, గుళ్ళో పూజారులు, ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ రిలేటెడ్ బిజినెస్, పూజా స్టోర్స్, వీళ్ళకు బాగుంటుందని అర్థం. అర్థమైంది కదా. గురు కేతు గ్రహాలు ఎలా వచ్చారు? గురుగ్రహం డబుల్ టైం అయింది కాబట్టి సంతానం కూడా ఇస్తాడు. కేతు ఉంది కాబట్టి కొద్దిగా లేట్ చేస్తాడు, లేట్ అవుతుంది. ఎందుకు? రాహు ఏమో బాధలు ఇవ్వటానికి కారకత్వం వహిస్తాడు. కేతు ఏమో ఒక ఈవెంట్ జరగకుండా పులి స్టాప్ పెట్టేస్తాడు. ఆడ గురువు ఉంది కాబట్టి ఇస్తాడు. ఒకవేళ గురువు లేకుండా శనిగ్రహం ఏమో అప్పుడు సంతానం ఉండదు ఇక. అది అప్పుడు శని డబుల్ అవుతాడు. శని 5వ స్థానానికి సంతానం ఆలస్యం అండి. మరి డబుల్ టైం వచ్చాడు కాబట్టి దాన్ని పెద్దగా చేయడమే కదా, ఇవ్వడు. అంతే కేతు ఉంటే అసలే ఉండదు అది. ఓకే, తర్వాత 6వ స్థానం చూద్దాం. 6వ స్థానం అండి. 6వ స్థానం మేషరాశి అధిపతి కుజుడయ్యాడు కాబట్టి ఇటు కుజగ్రహం వేసుకుందాం. కుజ వేషాను ఆల్రెడీ 1వ స్థానానికి సూర్య కుజగ్రహాలు వేసుకున్నాం కాబట్టి అవే వస్తాయి, అంతే కదా. అవే రిపీట్ అవుతాయి సూర్య కుజ.
మరి సూర్య కుజగ్రహాలు ఒకటో స్థానానికి ఏంటిది? గవర్నమెంట్ బెనిఫిట్స్. గవర్నమెంట్ బెనిఫిట్. మరి ఇక్కడ ఎవరు బలంగా ఉన్నాడు? సూర్యగ్రహం బలంగా ఉందా, కుజగ్రహం బలంగా ఉందా? కుజుడు డబుల్ టైం వచ్చాడు కాబట్టి కుజుడు బలంగా ఉన్నాడు. అంటే ఆరో కుజుడే బలంగా. స్థానం యొక్క ఫలితాలు కుజుడు. కుజుడు కుజుడు ఆరో ఇస్తాడు. స్థానానికి కోర్టు కేసులు, కోర్టు కేసు. శత్రువుల మీద విజయం. కుజుడు ఆరో స్థానానికి. మరి ఒకటో స్థానంలో కుజ సూర్యగ్రహాలు ఉన్నారు. అక్కడ సేమ్ ఇక్కడ సేమ్ రెండు సేమ్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సేమ్ ఉన్నారు, కరెక్టే. ఈ సూర్యగ్రహం ఒకటో స్థానానికి మంచి ఫలితమే, కుజగ్రహం ఒకటో స్థానానికి నెగటివ్. నెగటివ్ అంటే అంటే సొంత సొంతం. సొంతమైనది కాదు. ఇక సూర్య కుజగ్రహాల ఓకే. కాంబినేషనే ఒకటో స్థానానికి మైనస్. సూర్యగ్రహం మైనస్. మంచిదే, ఓకే. మీకు సొంత రాశి అని కాదు. అదే అదే. రెండు ఫైరీ ప్లానెట్. ఒకటో స్థానం ఏంటిది? మన గురించి కదా. ఓవర్ హీట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అవునండి. అర్థమైందండి? అగ్నితత్వాలు అసలు రెండు. ఓవర్ హీట్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఫైల్స్. అదే అగ్నితత్వ ఫైల్సే కదా files. ఓవర్ హీట్ అంటే. అధిక వేడి ఉన్న అంతే, వాళ్ళకి అంతే. ఫైల్స్ వస్తాయండి. ఓవర్ హీట్ కి సంబంధించినవి అదే అండి. ఎక్కువగా ఉంటాయి. అది తర్వాత ఇప్పుడు ఏడో స్థానం చూద్దాము. ఇవన్నీ పాతాయని డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ ఇదే అనుకున్నారు. ఓకే. ఏడవ స్థానం వృషభ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడైనాడు. శుక్రుడు. కాబట్టి ఇక్కడ నేను శుక్రగ్రహం వేస్తాను. శుక్ర. మరి శుక్ర నక్షత్రంలో ఎవరున్నారు? చూడండి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ. భరణి, పుబ్బ, పూర్వాషాఢ. భరణిలో ఎవరున్నారు? ఎవరు లేరు. భరణిలో ఎవరు లేరండి. పుబ్బాలో లేరు, పుబ్బలో ఎవరు లేరు. పూర్వాషాఢ లేరు. ఎవరు లేరు. కాబట్టి ఖాళీగా వదిలేశాను. మరి ఏడో స్థానంలో ఆక్యుపెంట్ గా ఎవరున్నారు? రవి ఉన్నట్టున్నాడు. రవి ఉన్నట్టున్నాడు కాదు, ఉన్నాడు. 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 దీనికి 3.20 లేదు. డిగ్రీలు కలిపినా గానీ కాలింగ్ బెల్ కూడా టచ్ కాదు, అవ్వదు. కాదు. అంతే కదా. అవునండి. కాబట్టి 9 degrees తేడా ఉందండి. మనకు 3.20 ఏనండి, అంతేగా. అదే అదే. అవును. కాబట్టి సన్ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సన్ ఆక్యుపెంట్ గా వేస్తాను. మరి అయ్యో ఇక్కడ వేసాను, మీరు తప్పేశారు. అదే అదే 8th house కి వేయాలి. అది ఇక్కడ వేయాలి. 7th house కి వేయాలి. 7th లో house కి వేయాలి. సన్. ఇప్పుడు సన్ నక్షత్రంలో ఎవరున్నారు? సూర్య నక్షత్రాలలో సన్ నక్షత్రాలు వచ్చేసి కృత్తిక, ఉత్తరాషాఢ. ఎవరున్నారండి? ఉత్తరాషాఢ. ఎవరు లేరండి. ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ సూర్యగ్రహమే స్ట్రాంగ్ అయ్యాడు. సూర్యగ్రహం 7వ స్థానానికి దేనికి? డైవర్స్ ఇవ్వడానికి కారకత్వం వహిస్తుంది. మ్యారేజ్ లైఫ్ ను డిస్టర్బ్ చేస్తాడు. రాసుకోండి ఇలాంటివి. సూర్యగ్రహం 7వ స్థానానికి సెకండ్ మ్యారేజ్ కారకత్వం వహిస్తాడు, డైవర్స్ ఇవ్వడానికి కారకత్వం వహిస్తాడు. సెకండ్ మ్యారేజ్ కూడా ఉంటుందండి. సూర్యగ్రహం స్ట్రాంగ్ అయితే అది. తర్వాత ఇంకా ఇలా చాలా ఉన్నాయండి. ఇంకా డిగ్రీస్ కాన్సెప్ట్ ఉంది చాలా. అది తర్వాత, ఇది తెలిసిన తర్వాత అది ఓకేనండి. ఇప్పుడు మరి 8వ స్థానం మిథున రాశికి అధిపతి ఎవరు? మిథున బుధుడు అండి. బుధుడు. కాబట్టి ఇక్కడ బుధ గ్రహం వేస్తున్నాను. మరి బుధ నక్షత్రాలు చూడాలి కదా. మరి బుధ నక్షత్రాలు ఎవరున్నారు? ఆశ్లేష, రేవతి, జ్యేష్ఠ, రేవతి. ఎవరున్నారు? వీనస్ ఉన్నాడండి. వీనస్ ఉన్నాడు. జ్యేష్ఠలో ఎవరు లేరు. రేవతిలో ఎవరున్నారు? రేవతిలో శని ఉన్నాడు. శని ఉన్నాడు. అంటే శుక్ర శని గ్రహాలు వచ్చారు, అంతే కదా. వచ్చారు. అవునండి. శుక్ర శని గ్రహాలు. శుక్ర శని గ్రహాలు. మరి ఇప్పుడు 8వ స్థానంలో ఏ గ్రహాలు ఆక్యుపెంట్ గా ఉన్నాయి? బుధుడు ఉన్నాడు. బుధుడే ఉన్నాడు. బుధుడు ఉన్నాడు. ఇంకెవరు ఉన్నారు? బుధుడు వచ్చేసి మన జూపిటర్ ఉన్నాడు. జూపిటర్. ఎందుకంటే దీనికి 3.20 కలిపినా గానీ 14 డిగ్రీలే అవుతుంది, అంతే కదండి. 14.5 అవుతుంది. 15 డిగ్రీలు టచ్ అవ్వట్లేదు. కాబట్టి బుధ గ్రహం, గురు గ్రహం ఉంది. ఇద్దరు ఉన్నారు. బుధ గురు గ్రహాలు ఉన్నారు. ఆక్యుపెంట్ లో బుధ గురు గ్రహాలు ఉన్నారు. ఇప్పుడు బుధ నక్షత్రంలో ఆల్రెడీ శుక్ర శని గ్రహాలు వేసుకున్నాం కదా, అంతే కదా. అవే వస్తాయి మళ్ళీ. అదే గ్రహాలు వస్తాయి. ఆల్రెడీ వేసుకున్నాం. మరి గురు నక్షత్రంలో ఆల్రెడీ ఇక్కడ బుధ చంద్ర గ్రహాలు వేసుకున్నాం. అవి కూడా అవే వస్తాయి. బుధ చంద్ర గ్రహాలే వస్తాయి.
ఇక్కడ చూడండి ఎన్ని గ్రహాలు వచ్చాయి ఇక్కడ మనకు 4 చాలా గ్రహాలు వచ్చాయి. ఇక్కడ బుధ గ్రహం ఎన్నిసార్లు వచ్చింది 1 2 3 2 టైమ్స్ 3 సార్లు 3 టైమ్స్ వచ్చిందండి. 8 3 అవుతుంది. టైమ్స్ వచ్చాయి కాబట్టి సూర్యగ్రహంతో కూడా వచ్చింది కాబట్టి బుధాదిత్య యోగం ఫామ్ అవుతుంది. రాసుకోండి. చాలా పుస్తకాలలో ఏదో రూల్ చెప్తారు, అది 100% రాంగ్ మెథడ్. సూర్య బుధ గ్రహాలకు 6 8 12 వస్తే బుధాదిత్య యోగం ఫామ్ అవుతుంది. ఇది 100% రూల్. సూర్య బుధ గ్రహాలక సూర్య బుధ గ్రహాలకు 6 లేదా 8 లేదా 12 యొక్క ప్రభావంలో ఉంటే బుధాదిత్య యోగం ఫామ్ అవుతుంది. అది అర్థమైంది కదండి. ఇది మీకు ఇక్కడ ఇచ్చిన బుక్ లో కూడా అదే ఉంది చూడండి. ఇగో చూసారా, ఇగో శుక్ర శని బుధ చంద్ర అవే వచ్చాయి. ఇగో 3 టైమ్స్ చూశారు కదా శుక్ర శని. మీకు అన్ని బుక్ లోనే ఇచ్చాను, మీరు బాగా అర్థం చేసుకొని మాట్లాడ. ఇక ప్రిడిక్షన్ చెప్పాడు. ఇప్పుడు 9వ స్థానం చూద్దాం. 9వ స్థానం కర్కాటక రాశికి అధిపతి ఎవరు? చంద్రగ్రహం. చంద్రుడు. ఇప్పుడు చంద్ర నక్షత్రంలో ఎవరున్నారో చూద్దాం. రోహిణి, హస్త, శ్రవణం. ఎవరున్నారు చంద్ర నక్షత్రంలో? ఎవరు లేరు. అయ్యా ఎవరు లేరండి. ఇప్పుడు వచ్చి అది ఎవరు లేరు. ఖాళీగా వదిలేయాలి అంతే. మరి 9వ స్థానంలో ఏ గ్రహాలు ఆక్యుపేట్ గా ఉన్నాయి? 9వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రగ్రహం వేసుకుందాం. శుక్రగ్రహం. శుక్ర నక్షత్రంలో ఎవరు లేరు ఇక్కడ 7వ స్థానం అంటే ఎవరు రారు పీసీ అంటే శుక్రగ్రహం బలంగా ఉన్నారు. మరి శుక్రగ్రహం 9వ స్థానానికి సెకండ్ మ్యారేజ్ ఇవ్వడానికి కారకత్వం వహిస్తారు. అర్థమైందా అండి? సన్నేమో 7వ స్థానానికి డైవర్స్ మ్యారేజ్, శుక్రుడేమో 9వ స్థానానికి సెకండ్ మ్యారేజ్. ఇలాంటి రాసుకోవాలండి కారకత్వాలు, లేదా డిక్షనరీస్ అయినా. శుక్రుడు 9వ స్థానానికి సెకండ్ మ్యారేజ్ ఇవ్వడానికి కారకత్వం వహిస్తారు. ఓకేనా అండి? తర్వాత 10వ స్థానం చూద్దాం. 10వ స్థానం రవి. చూద్దాం. సన్, సూర్య. మరి సూర్య నక్షత్రంలో ఎవరున్నారు? ఆల్రెడీ ఇక్కడ ఎవరు లేరు. ఇందాక వేసుకున్నాం కదా, ఎవరు లేరండి సూర్య నక్షత్రంలో. ఇందాక వేసాం కాబట్టి ఎవరు లేరు. మరి ఇప్పుడు 10వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో ఆక్యుపెంట్ గా? ఎవరు లేరు అంతే కదా. కాబట్టి ఎవరు రారు. ఒక సన్నే అయ్యాడు. సన్ను 10వ స్థానానికి, సూర్యగ్రహం 10వ స్థానానికి డైరెక్షనల్ స్ట్రెంత్ కాబట్టి బలం బాగుంది. ఓకేనా అండి? కుజుడు కూడా బలమైన. కుజుడు కూడా 10వ స్థానం ఫస్ట్ క్లాస్ లో చెప్పానా అండి? డైరెక్షనల్ స్ట్రెంత్ చెప్పాను. కుజుడు చెప్పారు. సరే ఒకసారి రాసుకోండి, డైరెక్షనల్ స్ట్రెంత్ రాసుకోండి. గురుగ్రహము బుధగ్రహము 1వ స్థానానికి సహజంగా బలవంతులు. 1వ స్థానానికి గురుగ్రహం బుధగ్రహం 1వ స్థానానికి. 4వ స్థానానికి చంద్ర శుక్ర గ్రహాలు. 4వ స్థానానికి. 7వ స్థానానికి శని రాహు గ్రహాలు. 10వ స్థానానికి సూర్య కుజ కేతు గ్రహాలు. 10వ స్థానం. ఇక్కడ సూర్యగ్రహము 10వ స్థానం అయింది, డైరెక్షన్ స్ట్రెంత్ అయింది కాబట్టి చాలా బలం వచ్చేసింది. అర్థమైంది కదండి? సో ఈ విధంగా చూడాలి. ఇప్పుడు 11వ స్థానం చూద్దాం. 11వ స్థానం బుధుడు కాబట్టి అవే వచ్చేస్తాయి ఇందాక వేసుకున్నట్టే, అంతే కదా. సూర్య కుజ గ్రహాలు వస్తారు. మరి ఇప్పుడు 11వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో ఆక్యుపెంట్ గా? ఒక గ్రహం ఉన్నట్టుంది. మార్స్ ఉంది. ఇంకెవరు ఉన్నారు? కుజుడు ఉన్నాడు, కేతు ఉన్నాడు. కుజుడు ఉన్నాడు, కేతు ఉన్నాడు. కుజ కేతు. మరి కుజ నక్షత్రంలో ఎవరున్నారు? ఇక్కడ ఆల్రెడీ వేసుకున్నాం కదా కుజ నక్షత్రంలో.
సూర్య కుజ అవునండి, గ్రహాలు వేసుకున్నాం. సూర్య అవే కుజ గ్రహాలే ఉన్నాయి, ఆ రెండే ఉన్నాయి. ఆ రెండు వేసుకోవాలి ఇక్కడ. మరి కేతు నక్షత్రంలో ఎవరున్నారో చూడాలి కదా అట్లాగే. అవునండి, మరి కేతు కేతు నక్షత్రంలో నక్షత్రంలో ఉన్నారు ఆల్రెడీ ఎవరు? ఉన్నారు సార్. ఎవరున్నారు కేతు ఆ, నక్షత్రంలో? రాహు రాహు ఉన్నాడు, ఉన్నాడు. రాహు రాహు ఉన్నాడు, ఉన్నాడు. రాహు ఉన్నాడు. రాహు ఒకడే ఉన్నాడు. రాహు వేసుకోవాలి. రాహు వేస్తాం. ఇది ఇప్పుడు చివరిగా 12వ స్థానం చూద్దాం. 12వ స్థానం తులారాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్ర. ఆల్రెడీ ఇక్కడ శుక్ర నక్షత్రంలో ఎవరు లేరు, అంతే కదా. అవునండి, ఎవరు లేదు సార్. ఇప్పుడు 12వ స్థానంలో ఏ గ్రహాలు ఆక్యుపెంట్ ఉన్నాయో చూద్దాం. 12వ స్థానంలో ఏ గ్రహాలు ఆక్యుపెంట్ గా ఉన్నాయి? 12వ స్థానంలో వచ్చేసి చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఉన్నాడు. మూన్ ఉంది. మరి చంద్ర నక్షత్రంలో ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరు లేరండి. ఇందాక వేసుకున్నాం కదా ఇక 9వ స్థానం. ఎవరు లేరు. అంటే 12వ స్థానంలో మూన్ బలంగా ఉంది. అంటే 12వ స్థానానికి మూన్ ఎలాంటి విషయానికి కారకత్వం వహిస్తాడు? నిద్ర సమస్యలు ఇస్తాడు, నిద్ర లేకుండా చేస్తాడు. అర్థమైంది కదండి. 12వ స్థానానికి చంద్రుడు నిద్ర సమస్యలు ఇస్తాడు. అర్థమైందా అండి? అందరికి మెసేజ్ చేయండి ప్లీజ్, ఫాస్ట్ గా మెసేజ్ చేయండి, తర్వాత స్టెప్కి వెళ్దాం మనం. అర్థమైంది కదండి కాన్సెప్ట్ అందరికి? ఇప్పుడు ఒకవేళ 30 మంది ఉన్నారనుకోండి, 16 మంది చెప్తే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. అందరికీ అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్ కాదు మనది. ఎందుకు? ఇప్పుడు 10 సీట్లు ఉన్నాయండి, 6 సీట్లు వచ్చిన వాళ్ళే కుర్చీలో కూర్చుంటారు. మన కాన్సెప్ట్ అంతే, అంతే కదండి. అది ఇప్పుడు ఆల్రెడీ 42 మందిలో ఆల్మోస్ట్ 27 మెంబర్స్ పెట్టారు. సో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు, అంతే కదా, అంతే కదండి. వంశీకృష్ణ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. సిగ్నిఫికేటర్స్ అది అర్థమైంది సార్, చాలా బాగా అర్థమైంది నాకు. బట్ దాంట్లో గ్రహాలు 1వ భావానికి సూర్యుడు కుజుడు వచ్చినప్పుడు పైల్స్ సంబంధించిన వ్యాధులు వస్తాయి అన్నారు. అంటే ఏ భావానికి ఏ గ్రహాలు మనకి అనుకూలం కాదు, ఏ గ్రహాలు అవన్నీ తర్వాత చెప్పుకుందామండి. అవన్నీ తర్వాత. ఇది అనుకూలం అని కాదు, ఇక్కడ ఏ గ్రహము ఏ స్థానానికి అనుకూలం అని కాదు, ఎక్కడ అంతే. ఏ గ్రహానికి ఏ స్థానానికి ఏ గ్రహము బలం వచ్చింది అంతే ఐడెంటిఫై చేయడం. వేదికలు ఏం చెప్తారు? ఇది బలం కాదు, అది శత్రు మిత్ర అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. 12 ఇప్పుడు గురుగ్రహము 5వ స్థానానికి స్ట్రాంగ్ అవుతుంది, ఇంకో స్థానంలో బలహీనంగా అవుతుంది కదా. అవునవును సార్. ఆ కాన్సెప్ట్ ఫాలో అవ్వండి. ఒకవేళ గురుగ్రహం 5వ స్థానానికి స్ట్రాంగ్ అయితే సంతానం తొందరగా ఉంటుంది. మరి 4వ స్థానంలో బలంగా ఉంటే, 4వ స్థానంలో బలంగా ఉంటే అబ్రాడ్ ప్రయాణాలు వచ్చినా కానీ ఇంటి దగ్గరే ఉంటారు. ఎందుకు? గురుగ్రహం ఇక్కడ అదే సార్ సమస్య. బలంగా ఏంటంటే ఇందుకే నేను ఏమనుకుంటున్నా అంటే మంచి ఫలితాలు ఇస్తాడేమో అని నేను అనుకుంటున్నా. అయ్యో, మంచి ఫలితాలు నేను చెప్పేది వినండి. గురుగ్రహము 4వ స్థానానికి ఇంటి దగ్గర ఉండడానికి కారకత్వం వహిస్తాడు. ఓకే సార్, అదే సార్. మరి ఇంటి దగ్గర ఉంటాడు కదా, మరి అది బలమే కదా. ఇంటి దగ్గర ఉంటాడు, ఎక్కడో ఇంటి దగ్గర వదిలేసి అమెరికా వెళ్తానంటే ఎలాగా? ఆడ కోట్లు వచ్చినా సరే ఇంటి దగ్గర ఉన్న పచ్చడి మెతుకులు మంచివి కదా. అవును సార్. ఇప్పుడు మళ్ళీ చంద్రుడు 12వ భావానికి వీక్ అయినాడు అన్నారు మీరు. వీక్ అవ్వలేదు, ఆడ బలంగా ఉందా? బలమైనాడు నిద్ర సమస్యలు వస్తాయి. అంటే చంద్రగ్రహం 12వ స్థానానికి నిద్ర సమస్యలు ఇవ్వడానికి కారకత్వం వహిస్తాడు. దాని ఫలితం అది ఇవ్వాలి కదా. అవునా, అది కొంచెం చెప్పండి సార్. అయ్యో, ఫస్ట్ ఇది నేర్చుకోండి, అన్ని వస్తాయి, అన్ని కారకత్వాలు ఇంకా నేను చెప్పలేదు కదా. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందా లేదా అది చెప్పండి. ఇదైతే సూపర్ గా అర్థమైంది. ఇది సూపర్ గా అర్థమైంది కాబట్టి నెక్స్ట్ మినిట్ మీరు నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అవుతారు, అంతే. సూపర్ అన్నారు కాబట్టి నెంబర్ 1 ఇక. శివ గారు మాట్లాడండి, శివాచార్యులు గారు. సార్ 8వ స్థానంలో శుక్రుడు శని కదా సార్ ఉంది, మీరు కేతు రవి వేశారు సార్. ఆశ్లేష నక్షత్రంలో రేవతి నక్షత్రంలో కదా సార్ ఉంది. సరే, నేను ఒకసారి చెక్ చేస్తాను, మళ్ళీ ఒకసారి చూస్తానులేండి.
ఇప్పుడు ఎనిమిదవ ఆశ్లేష నక్షత్రం రేణు సరే శని సరే సార్. సరే ఇప్పుడు ఎనిమిదవ స్థానానికి అధిపతి బుధగ్రహం అంతే కదా. బుధగ్రహం. ఇదిగో బుధగ్రహం వేశాను చూడండి. అవును సార్. బుధ మరి నక్షత్రం బుధ నక్షత్రంలో ఎవరు ఉన్నారు? ఆశ్లేష నక్షత్రంలోనేమో శుక్రుడు రేణు శని ఉన్నాడు, సార్. శని ఉన్నాడు చూడండి. అవును సార్, ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. శుక్ర శని గ్రహాలు వేశాను, సరిపోయింది కదా. కేతు శుక్- అయ్యో శుక్ర శని గ్రహాలు వేశాను. మరి ఆకుపెంటికి ఎవరున్నారు? బుధ గురు ఇందాక గ్రహాలు. మీరు టేబుల్ వేసిన దాంట్లో రవి కేతు వేశారు సార్. రవి కేతువే లేదు అది తీసేశారు అది. ఇగోది బుధ రవి గురు. కేతు వేశారు ఇగోది ఇక్కడ సార్. బుధ నక్షత్రం కాదు సార్, కింద పిసిబిఎల్ లో కేతు సూర్య వేశారు సార్. సూర్య కుజ గ్రహాల ఆగండి. సూర్య కేతు వేశారు సార్. శుక్ర శని శుక్ర శని గ్రహం. కరెక్టేనండి, కరెక్టే. శుక్ర శని సార్ అక్కడ. ఓకే, మిస్టేక్ అయింది. ఓకే, కరెక్టే. ఓకే సార్. ఓకే. ఇట్లా మీరు ఐడెంటిఫై చేయారు కాబట్టి మీరు పర్ఫెక్ట్ అయ్యారు అంతే. అదే ఇప్పుడు చూడండి, నేను ఇచ్చిన PDF లో కూడా ఒక దగ్గర మిస్టేక్ పడ్డది. సిగ్నిఫికేటెడ్ టేబుల్ ఎవరైనా ఐడెంటిఫై చేసి చెప్పారనుకోండి, వాళ్ళు చదివారని అర్థం, వాళ్ళకి అర్థమైందని అర్థం, అంతే కదా. అదే ఓకేనండి. రాజశేఖర్ గారు మాట్లాడండి. రాజశేఖర్ గారు మాట్లాడండి, అన్మ్యూట్ అవ్వండి. 11వ స్థానంలో వచ్చాయి కదా సార్, అది సూర్యుడు రాహు కట్ట వచ్చాయి కదా సార్, అది 11వ డబుల్ టైం. స్థానం. 11వ స్థానం సార్. 11వ స్థానంలో దేనికి సార్ అది? సూర్యగ్రహము 11వ స్థానానికి అన్ని మంచి ఫలితాలే. కుజుడు కూడా సార్, అది డబల్ వచ్చింది కదా. కుజుడు డబుల్ టైం వచ్చాడు, మంచిదే. రవి కూడా డబల్ వచ్చింది సార్, మంచిదే. రవికి డబల్ రాలేదే. రవికి డబల్ రాలేదు, కుజగ్రహం డబుల్ అయ్యాడు, మంచి ఫలితాలేనండి. సూర్య కుజగ్రహాలు 11కు వచ్చిన మంచిదే, ఎందుకంటే 10వ స్థానం డైరెక్షన్ స్ట్రెంత్ పక్కనే ఉన్నారు కదా, కొద్దిగా డైరెక్షన్ స్ట్రెంత్ ప్రభావం వస్తుంది కదండి, గుర్తుపెట్టుకోండి. ఇందాక ఏం చెప్పాను, డైరెక్షన్ 4 దిక్కులండి, 4, 7, 1, 4, 7, 10. ఓకే. పక్కనే 10వ స్థానం పక్కనే ఉంది కాబట్టి బలం పెరిగింది. 9వ స్థానంలో కుజగ్రహం వచ్చిన డైరెక్షన్ స్ట్రెంత్ యొక్క ప్రభావం వస్తుంది. అది ఓకే ఓకే ఓకే. ఈ విధంగా చూడాలండి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఏ గ్రహము ఏ స్థానంలో బలంగా ఉంటే ఆ గ్రహము ఆ స్థానానికి ఎలాంటి ఫలితాన్ని తెలియజేస్తుందనే వేదిక్ రూల్స్ ఇన్ని బుక్స్ ఉన్నాయి బయట, అవి కొని చదువుకోవచ్చు మన బుక్ రిలీజ్ అయ్యేంత వరకు. అర్థమైంది కదండి. ఇప్పుడు గురుగ్రహం చాలా మంది ఆస్ట్రాలజర్స్ గురుగ్రహం దాంట్లో బలహీనంగా ఉన్నాడు అంటాడు. అది 100% రాంగ్ మెథడ్ అది 100%. ఒకవేళ గురుగ్రహము బలహీనంగా ఒకవేళ 100% అయ్యాడు అనుకోండి, వాళ్ళకి ఆయుష్ ఉండదు. గురుగ్రహం బలహీనంగా ఉంటే ఆయుష్ ఉండదు. అవన్నీ మన కంప్లీట్గా మెథడ్లో వస్తుంది. గురు శని గ్రహాలను బట్టి చెప్పేయచ్చు అతను ఎన్ని సంవత్సరాలు బతుకుతాడని. సో గురుగ్రహము 1వ స్థానంలో మనం చెప్పుకున్న పద్ధతిలో బలంగా ఉండొచ్చు. ఇదే గురుగ్రహం 5వ స్థానంలో PCOలో లేకుండా కింద ఉంటే బలహీనమే కదా. అంటే ఈ విధంగా గురుగ్రహం 1వ స్థానం PCOలో ఉంటే 1వ స్థానం యొక్క ఫలితాలు గురుగ్రహం 100% ఇస్తారు. మరి ఇదే గురుగ్రహం 5వ స్థానంలో బలహీనంగా ఉంటే సంతానం ఇవ్వడు, ఆలస్యం చేస్తాడు. అంటే గురుగ్రహం 5వ స్థానానికి సంతానం, గురుగ్రహం 1వ స్థానానికి మంచి లైఫ్ని ఇస్తాడు, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను ఇస్తాడు. ఇలాంటి కారకత్వాలు నేను గుర్తున్నాయని చెప్పేస్తాను. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన బుక్లో కొన్నే ఇచ్చాను, డైలీ ప్రిడిక్షన్కి యూజ్ఫుల్ అయ్యేటివే ఇచ్చాను. సో మీరు కారకత్వాలకు సంబంధించిన బుక్స్, డిక్షనరీస్ అండి, చిన్నప్పుడు మనం జరుపుకున్నాం కదా డిక్షనరీస్, ఇప్పుడు అవి కూడా రావట్లేదు, అన్ని వెబ్సైట్లు అయిపోయాయి కాబట్టి. సో మీరు ఈ కాన్సెప్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ KP ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ, అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.